హాయ్ అండి. 13th వీక్ నామినేషన్స్ ఆల్రెడీ ప్రోమో వచ్చింది. ప్రోమో చూసే ఉంటారు. ప్రోమోలో భరణి గారికి, సంజన గారికి పెద్ద గొడవ అవుతుంది. ఇమాన్యుయల్కి, రీతు చౌదరికి కూడా పెద్ద ఆర్గ్యూ అయింది. మళ్ళీ ఇమాన్యుయల్కి డెమాన్ పవన్ మధ్య కూడా ఆర్గ్యూ అయింది. ఇందులో డెమాన్ పవన్ ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు హౌస్మేట్స్ అందరికీ. టికెట్ పినాలే, టాస్క్ గెలిచేది నేనే, టికెట్ పినాలే కొట్టేది నేనే ఈ హౌస్కి అని చెప్పేసి మొత్తానికి ఛాలెంజ్ విసిరడం జరిగింది. అది ఎంతవరకు సక్సెస్ చేసుకుంటాడు నిజం, అది ఒకవేళ నిజమైతే అసలు హిస్టరీలో మిగిలిపోతుంది. ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ కదా అది. ఒక హిస్టరీకి అంటే బిగ్ బాస్ హిస్టరీలో డెమాన్ పవన్ పేరు అలా నిలబడిపోతుందని అని చెప్పుకోవచ్చు. అదే ఒకవేళ అక్కడికి కనీసం ఛాలెంజ్ ఇసిరినందుకు కూడా టాప్ 2 పొజిషన్ వరకు వచ్చేసి ఓడిపోయినా కూడా ఒక లెక్క ఉంటుంది. కానీ టాప్ 2 వరకు కూడా రాకుండా మధ్యలోనే పోయిందనుకోండి, చాలా దెబ్బ అవుతుంది, బెడ్స్ కొడుతుంది ఎవరం. ఎందుకంటే ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి డెమాన్ పవన్కి ఈ రకంగా ఆల్రెడీ నెగిటివిటీలో ఉన్నాడు డెమాన్ పవన్. ఇలాంటి ఛాలెంజ్ ఇసడము దాంట్లో ఇసిరెండు ఓకే, దాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటాడు, బిగ్ బాస్ ఎలాంటి టాస్క్లు ఇస్తాడు అని. ఇది టికెట్ పినాల్ టాస్క్లు అయినా కానీ ఆషామాషే టాస్క్లు అయితే ఇవ్వడు. మామూలుగా అయితే ఉండవు టాస్కులు, ఇచ్చి పడేసే టాస్కులు ఉంటాయి కాబట్టి అవి ఫిజికల్ టాస్క్లా లేకపోతే బ్రెయిన్ గేమ్సా ఇలాంటి గేమ్స్ అని చెప్పలేము. ఇందులో డెమాన్ పవన్ టికెట్ పినాల విన్ అవుతాడా లేదా అనేది కామెంట్ చేయండి. ఆయన ఛాలెంజ్ విసిరండి కదా, విన్ అవుతాడా లేదా అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా టికెట్ పినాలే ఎవరు గెలుచుకుంటే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రోమో ప్లస్ ఎవరు నామినేషన్లోకి వచ్చారు, ఎంతమంది నామినేషన్లోకి వచ్చారు, ఎవరిని ఎవరు చేశారు, అసలు హౌస్లో ఎన్ని గొడవలు జరిగినాయి, లాస్ట్కు బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటిది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రోమో ప్రకారం అయితే ఇమాన్యుయల్ వచ్చేసి డెమాన్ పవన్ను, రీతు చౌదరి ఇద్దరు నామినేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. డెమాన్ పవన్ ఎందుకు నామినేషన్ చేసి ఉండొచ్చో మీకు తెలుసు అనుకుంటారు. ఎందుకంటే నిన్ననే కదా కంటెండర్ టాస్క్ నుంచి డెమాన్ పవన్ ఇమాన్యుయల్ని పొడిచి టాస్క్ నుంచి తప్పించడం జరిగింది. భరణి గారు డెమాన్ పవన్కి డ్రాగన్ అది ఏమంటారు, అది చెక్క ఇవ్వడం వల్ల దాన్ని తీసుకెళ్ళి ఇమాన్యుయల్ని పొడిచేసి తీసేయడం జరిగిపోయింది. ఆ రీజన్తోనే డెమాన్ పవన్ తప్పించుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. డెమాన్ పవన్ కూడా మళ్ళీ ఇమాన్యుయల్ చేసిండు. అది చిస్ట్ బాగుంటుంది, అది కూడా చెప్తాను. కానీ ఆ రకంగా చేసింటే మాత్రం ఇమాన్యుయల్ది కరెక్ట్. ఎందుకంటే వెన్నుపోటు పొడిచి ఇమాన్యుయల్ కూడా ఇప్పుడు వెన్నుపోటు పొడిచినట్టే కదా, అక్కడ ఏడవడం జరిగింది. ఇమాన్యుయల్ ఏది ఎందుకు తీసేసిన తమ్ముడు, ఎప్పుడన్నా నేను నామినేషన్లోనే నువ్వు ఇట్లాంటి అనుకుంటే నామినేషన్లోనే నామినేషన్ కూడా ఇమాన్యుయల్ని చేసిండు డెమాన్ పవన్. అప్పుడు ఆ టైంలో నేను గట్టిగా మాట్లాడుతుంది కదా, పోనీలే తమ్ముడు మనతో పాటుగా ఉంటుండు కదా అనే ఉద్దేశంతో నేను ఏదోలే అని అనుకున్నప్పుడు నువ్వు ఇలా నన్ను మళ్ళీ ఈ టాస్క్ నుంచి తీసేస్తామని చెప్పేసి గట్టి అరవడం జరిగింది. అక్కడ బాగానే ఏది కంటెండర్ టాస్క్ నుంచి తీసినప్పుడు బాగా గట్టి ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయి, ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగింది. డెమాన్ పవన్ కూడా కరెక్ట్గా డెమాన్ పవన్ ఏంటంటే టాకింగ్ పవర్ లేదు. డెమాన్ పవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టాకింగ్ పవర్ లేదు. అతను టాకింగ్ పవర్ లేకపోవడం ఫ్లిప్ అవుతుంటాడు. డెమాన్ పవన్ కరెక్ట్గా దాన్ని ఆయన మనసులో అనుకుంటాడు, కానీ మనసులో అనుకున్నదే నిజంగా నేను బయట చెప్పేసిన అది ఊహ అనే అది ఊహల్లో ఉండిపోయి ఊహల్లో తేలడం అనేది డెమాన్ పవన్కి బాగా అలవాటు అయిపోయింది. ఆయన ఫ్లిప్ అవ్వడం అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి డెమాన్ పవన్కి. ఇప్పుడు ఇమాన్యుయల్ నామినేషన్ చేయడం అనేది నాకైతే డెమాన్ పవన్ చేయడం అనేది రైట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈయనే నాకు సాయం చేయాలని ఊహించుకుంటాడు డెమాన్ పవన్. ఏది ఇమాన్యుయల్ నాకు సాయం చేయాలి, నా కలరు తిప్పే వైపు నాకు హెల్పింగ్ చేస్తున్నాడు. అప్పుడు మరి ఎవరికి హెల్పింగ్ చేస్తున్నారు అంటే రీతు చౌదరికి వెళ్ళడానికి. మరి రీతు చౌదరికి వెళ్ళడానికి నేనెందుకు హెల్పింగ్ చేయాలరా అని చెప్పేసి ఇమాన్యుయల్ ఇద్దరి మధ్య బాగానే ఆర్గ్యూ జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఆర్గ్యూ జరిగింది. అంతకంటే ఎక్కువ రీతు చౌదరి ఇమాన్యుయల్కి బాగా ఆర్గ్యూ జరిగింది. రీతు చౌదరి ఆల్రెడీ నన్ను తీసేయకు, టాస్క్ నుంచి తీసేయకు, ప్లీజ్ నాకు ఇస్తావా, నేను పొడుస్తా, ఇంకా నేను దివ్యం తీసేస్తా అని చెప్పేసి రీతు చౌదరి కూడా అడగలేదని చెప్తుంది. అక్కడ అమ్మాయి ఫ్లిప్ అయింది. ఇక్కడ ఇమాన్యుయల్ కూడా రీతు చౌదరిని తీసేయాలనే అనుకున్నాడు, కానీ రీతు చౌదరిని తీసేయాలనుకున్నది. కానీ రీతు చౌదరికి ఇమాన్యుయల్ అయితే మాట ఇచ్చినైతే ఎక్కడ లేదు. ఎందుకంటే కళ్యాణ్ క్యాప్టెన్ చేయాలని ఇక డెమాన్ పవన్ తీసేసిండు. ఎలాగూ డెమాన్ పవన్ కావకూడదు, ఇక కళ్యాణే కావాలి. కళ్యాణ్ ఎందుకు కావాలి, వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం కళ్యాణ్ క్యాప్టెన్ చేద్దామని చెప్పేసి ఇమాన్యుయల్ కూడా అనుకున్నాడు అన్నట్టు. ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇచ్చిండు, కళ్యాణ్కి ఇచ్చిండు ఇమాన్యుయల్. అందుకోసం కళ్యాణ్ను గెలిపించడం కోసం ఎవరినైనా తీసుకెళ్తాడు, తీసేయడం ఆయన స్ట్రాటజీ కావచ్చు ఇమాన్యుయల్ది. నాకు మాట ఇచ్చి తప్పుకున్నావు అని చెప్పేసి ఏమో రీతు చౌదరి. అదైతే రీతు చౌదరికి అయితే మాట ఇచ్చినట్టుగా లైవ్లో ఎక్కడ చూడలేదు, నేను ఎపిసోడ్లో కూడా చూడలేదు. కానీ రీతు చౌదరి సంగతి తెలుసు కదా ఎట్లుంటుందో. ఇక ఆమె అనుకున్నదంటే ఎవరినో ఒకరు నామినేషన్లు తీసుకురావాలి, ఏదో ఒకటి ఆర్గ్యూ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. రీతు చౌదరి పాయింట్స్ కూడా అన్నీ ఫుల్గా ప్రాపర్గా అయితే ఏం పెట్టినట్టు అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏది మన ప్రోమో ప్రకారం అయితే సూపర్ తోపులాగా అయితే వాదించినట్టుగా అనిపించలేదు. డిపెండ్ అయితే చేసుకుంటాను, ఇమాన్యుయల్ బాగానే డిపెండ్ చేసేసింది అనిపించింది. ఇక్కడ ఇప్పుడు ఇమాన్యుయల్ అయితే మాట ఇవ్వలేదు రీతు చౌదరికి. రీతు చౌదరి మాత్రం అడిగింది,
ఏంటిది నాకు ఇవ్వవా, నేను పొడి చేస్తా, దివ్యం తీసేస్తా అని చెప్పేసి రీతు చౌదరి అయితే అడిగింది. కానీ నన్ను ఎందుకు తీసేసినావు అని చెప్పేసి అంటే కళ్యాణ్ని కెప్టెన్ చేయడం కోసం నిన్ను కూడా తీసేస్తా అని చెప్పేసి ఇమాన్యుల్. కానీ నేను తీసేయాలని అనలేదు అన్నది ఇమాన్యుల్ తప్పు. ఇమాన్యుల్ రీతు చౌదరిని తీసేయాలని అన్నాడు. ఫస్ట్ తీసేయాల్సింది మనం డెమాన్కి కాదు, రీతు చౌదరిని తీసేయి అని చెప్పేసి కళ్యాణ్తో కూడా చెప్పిండు. రీతు చౌదరిని తీసేయి అని చెప్పేసి కళ్యాణ్తో చెప్పిండు. అంటే ఇమాన్యుల్ చెప్పిండు, అది అబద్ధం ఆడిండు కానీ అక్కడ చెప్పిండు. ఇమాన్యుల్ చెప్పడం అయితే జరిగింది. అదైతే నేను ఇప్పుడు ప్రోమో ప్రకారం చెప్తున్నా. లైవ్లో ఏం జరుగుతుంది అనేది లైవ్ చూసిన తర్వాత నేను మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు వచ్చేసి ఏమో సంజనని నామినేషన్ చేసిండు. సంజన గారిని నామినేషన్ చేస్తున్నప్పుడు భరణి గారు చేసే ఏది మెడిసిన్స్ పైన నామినేషన్ చేస్తుంటే మాత్రం భరణి గారు ఏది ఫ్లిప్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే చెప్పిన మెడిసిన్స్ దొంగతనం చేసింది సంజన గారు. ఆల్రెడీ అందరికీ తెలుసు హౌస్లో. సంజన గారిని అడిగితే సంజన గారు నేను తీయలేను, ఘాటి మీద నేను మజాకులు చేస్తాను, ఘాటి మీద నేను జోకులు చేస్తాను, తీయలేదన్నా లైన్ అన్నా, నేను తీయలేదు లైన్ అన్నా అన్నది. లైన్ అన్నా అన్నాక సర్లే అమ్మ అని చెప్పేసి అనుకున్న తర్వాత నాకు నిద్ర పడదని తెలుసు కాబట్టి కన్నా నేను అక్కడ పెట్టేసిన టాబ్లెట్ టిష్యూ పేపర్లు ఉన్నాయి తీసేసుకోండి అన్న నైట్ అన్నది. అనేసరికి సర్లే మొమ్మోని మస్తు దయ దాక్షణ గుణం అమ్మ అని చెప్పేసి సపరేట్గా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు భరణి గారు. పడుకున్న తర్వాత మార్నింగ్ లేచినాక వద్దన్నా అదే నైట్ నువ్వు దివ్య ఇమాన్యుల్ మధ్య ఇంత పెద్ద గొడవ అయితే అనుకోలేదని, నేను ఏదో ఫన్ మూడోలో చేసినా కానీ ఇంత పెద్ద గొడవ అవుతుంది అనుకోలేదు. నేనేదో చూద్దాం అనుకుంటే మీరు ఇంత పెద్ద రచ్చ చేసుకుంటారు, నా వల్ల మీరు రచ్చ చేసుకోండి, నాకు ఇష్టం లేదన్నా లైన్ అన్నా నీకు నేను నీ టాబ్లెట్ నీకు ఇచ్చిన అన్న అని చెప్పేసి అంటే అయ్యో అలా అంటే ఏంది సంజు అలా అంటే ఏంద్రా నీకు అసలు నేను ఎప్పుడైనా కోపడినా అని చెప్పేసి బయట కూర్చొని అంత చక్కగా మాట్లాడినటువంటి భరణి గారు మళ్ళీ అదే పాయింట్ల మీద తీసుకొచ్చి నామినేషన్ చేయడం అనేది నా దృష్టిలో రాంగు. అయ్యో టాబ్లెట్ కదా, ఈ పర్సనల్ విషయాలు కదా అన్నప్పుడు నాకు కూడా అనిపించింది సంజన గారు అలా టాబ్లెట్ చేసినప్పుడు అక్కడనే అసలు బాగా అరుస్తాడు కావచ్చు, ఏంది భరణి గారు సైలెంట్గా ఎట్లున్నాడు అని చెప్పేసి నేనే షాక్ అయినా. ఏది ఊకొని కూడా ఇప్పుడైతే అరిస్తున్నానుకో సంజన గారు పని అయిపోయినట్టు. ఎందుకంటే అక్కడ దొరికిపోయింది సంజన గారు. ఆ టాబ్లెట్ అనేది సెన్సిటివ్ మ్యాటర్ కదా, టాబ్లెట్లు హెల్త్కి సంబంధించింది కదా, తీయడం తప్పు కదా, సంజన గారు తప్పు చేసింది కదా అని నేను అనుకున్నాను. అక్కడనే అగ్రెసివ్ అయ్యి సంజన గారి మీదకి ఫైర్ అయ్యి టాబ్లెట్ ఎందుకు తీసినామని చెప్పేసి అక్కడ అరిచుంటే బాగుండేది. దాని తర్వాత మార్నింగ్ లేసేసి మంచి సార్ట్అవుట్ చేసుకొని నీవు పెద్ద మెచ్యూరిటీ ఇలా హౌస్లో ఉండేది నువ్వొకటి నేనొకటి పోయి మన సుమన్ అన్న ఒకటి మంచి మెచ్యూరిటీగా ఆలోచిస్తూ ఉంటాం, మన ఏజ్ పెద్దది అని చెప్పేసి మంచి డిస్కషన్ చేసుకున్నాక అదే పాయింట్లు తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ చేయడం అనేది నా దృష్టిలో రాంగు. ఎందుకంటే నీకు ప్రాబ్లం అని అనిపించినప్పుడే నోరు లేవాలి, కానీ నీకు ప్రాబ్లం లేదు అని చెప్పేసి మళ్ళీ వచ్చి అదే ప్రాబ్లం అని చెప్పేసి నామినేషన్ చేస్తే మాత్రం రాంగు. నాకు అనిపిస్తుంది ఒకవేళ నామినేషన్ చేయకపోవచ్చేమో కానీ చెప్పి ఉండొచ్చేమో, ప్రాబ్లమ్స్ ఇలా జరిగింది అలా జరిగింది అయినా నేను చేస్తలేదని చెప్పిండు కావచ్చు. చెప్పి దాని తర్వాత ఎవరిని చేసిండు, భరణి గారు వచ్చేసి డెమాన్ని చేసిండు. అక్కడ ఆమెకు రీజన్ చెప్పేసి డెమాన్ని చేసిండు. డెమాన్ ఎందుకు చేసిండంటే డెమాన్ ఇప్పుడు ఈ టాస్క్లో ఉంది కదా, టాస్క్ విషయాలను డెమాండ్ చేసి ఉండొచ్చు. టాస్క్ల విషయాల్లో నువ్వు ఫ్లిప్ అవుతున్నావు, ప్లస్ ఇంకోటి ఏంది రీతు చౌదరి విషయంలో నామినేషన్ చేసి ఉంటాడేమో నేను అనుకుంటాను. రీతు చౌదరి విషయంలో తర్వాత అక్కడ ఏది వీళ్ళు ఏ టాస్క్ అది లోపల పోతారు కదా, అందరు కలిసి లోపలికి వెళ్ళిపోయి మాట్లాడుకునే టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ విషయంలో చేసి ఉంటాడేమో అని అనుకుంటే. ఇంకా రీజన్స్ అయితే కరెక్ట్ తెలియదు. నేను ఏ విషయంలో చేసిండు అనేది నేను లైవ్ చూసినాకనే మాట్లాడతాడు. ఏమన్నా అయితే నామినేషన్ చేసేసిండు సంజన గారును. మరి సంజన గారిని అయితే భరణి గారు చేస్తే నామినేషన్కు రాలేదనుకుంటా. భరణి గారు అయితే అందరు చేసింది సింగిలే అనుకుంటా, ఒక్కొక్కరినే కానీ ఇద్దరు ముగ్గురికి పాయింట్లు చెప్పేసి ఒకరినే చేయడమేమో అని అనుకుంటున్నాను. నాకు రీజన్ తెలియదు, చూద్దాము ఎవరిని బిగ్ బాస్ ఏం చెప్పిండో మనకు కూడా పూర్తి డీటెయిల్స్ తెలియదు. నెక్స్ట్ వచ్చి అంటే ఇప్పుడు యాజ్ పర్ ప్రోమో ప్రకారం అయితే సంజన గారిని చేసిండు, డెమ్మాని చేసిండు భరణి గారు. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి వచ్చేసి సంజన గారిని చేస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేసింది. అంటే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సంజన గారిని చేసి ఇచ్చింది. ఏ రీజనో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. అలాంటి రీజన్లో మీరు అలా చేసి ఇలా చేసి నాకు నచ్చలేదని చెప్పేసి సంజన గారిని నామినేషన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ సుమన్ గారిని ఎందుకు చేసి ఉంటుంది అంటే నేను అనుకుంటానంటే ఆల్రెడీ వీకెండ్లో నాగార్జున గారు చెప్పిండు. మళ్ళీ అదే వీకెండ్లో సుమన్ శెట్టి గారు వచ్చేసి డేంజర్ జోన్లో నిలబడినాడు కదా. ఇప్పుడు రీతు చౌదరి సేవ్ అవ్వాలనుకుంటే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తుంది. రీతు చౌదరి ఫస్ట్ నుంచి ఆడే గేమ్ ప్లే అదే కాబట్టి సుమన్ శెట్టి గారినే నామినేషన్ చేసి ఉండొచ్చు. ఆయన కూడా మీరు సేఫ్ నామినేషన్లు చిల్లీ రీజన్లతోనే నామినేషన్ చేస్తారన్నా, మీ ఆట కనపడతలేదన్నా, మీరు ఆడాలా అది అని చెప్పేసి ఇలా రీతు చౌదరి నామినేషన్ చేసి ఉంటుంది అనుకుంటే. ఎందుకంటే సుమన్న కూడా పెట్టు చెయ్యి అని చెప్పేసి స్పెట్స్ పెట్టేసి తలపైన సీసా కొట్టించుకో నామినేషన్ అదే మర్చిపోయినాయి సీసా నామినేషన్లు. సీసా తలపైన పలుకొట్టే షుగర్ కోటింగ్ సీసాలు ఉంటాయి కదా, షుగర్ కోటింగ్ సీసాలు ఇట్లా ముట్టుకు టప్పున వెళ్ళిపోతే అలాంటి సీసాల నామినేషనే టప్పుకొని తలక మీద కొట్టినట్టుగా తెలుస్తుంది మన ప్రోమో ప్రకారం యాజ్ పర్. నెక్స్ట్ వచ్చేసి తనుజ వచ్చేసి డెమాన్ను, సంజన గారిని, ఇమాన్యుల్ని ఈ ముగ్గురిని నామినేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ముగ్గురిని చేసినాక అంటే ఈ ముగ్గురు పైన పాయింట్లు మాట్లాడిన తర్వాత
డెమాన్ని నామినేషన్లో పెట్టింది, సంజన గారు నామినేషన్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. డెమాన్ని సంజన గారు నామినేషన్లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇమాన్యుయల్ను వదిలేసినట్టుగా తెలుస్తుంది. ఇది ముగ్గురికి ప్రాపర్గా పాయింట్లు చెప్పేసిందంట. ఈ ముగ్గురికంటే ఆల్రెడీ మనం చూసినాం కదా, సీక్రెట్ నామినేషన్ చేసేటప్పుడు ఎలాంటి పాయింట్స్ రాసిందో తనుజ చూసాం కదా, అలాంటి పాయింట్సే చెప్పేసి నామినేషన్ చేసినట్టుగా తెలుస్తుంది ఏది డెమన్ పవన్ని. నెక్స్ట్ వచ్చి సంజన గారికి చెట్టు పైన ఉన్నటువంటి పుట్ట తీసేసి బుట్టలు వేసేసింది కదా, అలా రీజన్ ఉంది. బాడీ సేవింగ్ మొత్తం బట్టలు పిండడానికి వాడింది కదా, తను అలాంటి రీజన్స్ నామినేషన్ చేసినా చేయొచ్చు. వాళ్ళిద్దరి పైన పాయింట్లు ఉన్నాయి. ఇమాన్యుయల్ ఆల్రెడీ సేఫ్ నామినేషన్ చేస్తున్నాడు, కరెక్ట్ పాయింట్లు పెట్టి నామినేషన్ చేస్తలేడని చెప్పేసి ఇమాన్యుయల్ కూడా పాయింట్ చెప్పవచ్చు. కానీ ఇక్కడ డెమన్ పవన్ నామినేషన్లో తీసుకుంది, తర్వాత సంజన గారు నామినేషన్లో తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ వారం ఒకరు నామినేషన్ చేయాలన్నా ఇద్దరు నామినేషన్లో తీయాలన్నా తెలుస్తలేదు. కానీ ముగ్గురు పేర్లు అయితే చెప్పేసి ముగ్గురు పైన పాయింట్లు చెప్పేసి ముగ్గురు దడదడ ఆడించిన తర్వాత వీలు కాదు వీలని చేస్తున్నా అని చెప్పేసి ఇమాన్యుయల్ కాదు సంజన చేస్తున్నా అని చెప్పేసి సంజన గారికి చెప్పిందట. తర్వాత డెమన్ చేసేసిందంట. ఇలా జరిగింది. మరి ఆ ప్రాసెస్ ఏంటనేది మనకు అస్సలు పూర్తిగా తెలియదు. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు, సుమ్ము వచ్చేసి సుమనన్ను వచ్చేసి రీతు చౌదరిని చేసిండు, తర్వాత డెమ్మని చేసేసిండు. తెలుసు కదా, అందరూ ఎవరిపైన పడిరు అనుకో సేమ్ పాయింట్లు చెప్పేసి రీతు నువ్వు ఆట కనపడతలే, నువ్వు నువ్వు ఇట్లా చేసినావు అది చేసినావు నాకు నచ్చలేదమ్మా నీదని చెప్పేసి అది చేయొచ్చు. డెమాన్ కూడా మీ ఇద్దరు సేమ్ అనిపిస్తుంది నాకు, అందుకే ఇట్లా నచ్చలేదు అని చెప్పేసి డెమాన్ కూడా చేసి ఉండొచ్చు సేమ్. ఇక మా సుమన్న గురించి చెప్పనవసరం లేదు. ప్రభంజనం అనేది ఒక పాయింట్ కూడా తెలియదు, అసలు నామినేషన్ చేసే రీజన్స్ కూడా దొరకదు. ఆయనకు ఏదో ఒకటి చేసి ఉంటాడు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి డెమన్ పవన్ వచ్చేసి కూడా ముగ్గురు నామినేషన్ చేసిందంట. ఆ ముగ్గురిని ఎవరినంటే తనుజను, ఇమాన్యుయల్ను, సంజన గారిని. ఈ ముగ్గురు నామినేషన్ చేసేసిండు. ముగ్గురిలో తనుజను నామినేషన్లో పెట్టిండు, సంజన గారు నామినేషన్లో పెట్టిండు, తనుజను ఇమాన్యుయల్ నామినేషన్లో పెట్టినట్టు తెలుస్తుంది. తనుజను ఇమాన్యుయల్ని ఇద్దరిని నామినేషన్లో తీసుకున్నట్టుగా డెమాన్ తెలుస్తుంది. మరి తనుజని ఎలాంటి రీజన్స్ పెట్టి నామినేషన్ చేసినానో తెలీదు, చూడాలి మనకు కూడా. తనుజ పైన డెమాన్కి ఎలాంటి రీజన్స్ ఉన్నాయి ఏందన్నది మనకు కూడా తెలియదు, చూద్దాం. ఎందుకంటే అంతకుముందు లాస్ట్ వీక్లో నా పైన అనవసరమైన ఎలిగేషన్ చేసినావు, క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినావు, నాకు అది కూడా నచ్చలేదని చెప్పేసి అప్పటి డిమాండ్ సంగతి తెలుసు కదా, ఎప్పుడో పాత పంచాయతీ అంతా తీసుకొస్తాడు కదా డెమాను. అలాంటి రీజన్స్ చేసి ఉంటే మాత్రం ఒకవేళ రైట్ అయి ఉంటుంది, లేకపోతే రాంగ్ అయి ఉంటుంది తెలుసు. డెమాన్ ఎలా ప్లేట్ ఫిరాయిస్తాడో మనకు తెలుసు కాబట్టి డెమాన్ కూడా పాయింట్లు అసలు నామినేషన్ పాయింట్లే డెమాన్ దొరకవు. కరెక్ట్ పాయింట్లు పెట్టి ప్రాపర్గా నామినేషన్ చేసే విధానం తెలియదు. ఆ పిల్లాడికి టాకింగ్ పవర్ కూడా లేకపోవడం వల్ల కూడా డెమాన్ ఆట ఉంది కానీ మాట తీరు లేకపోవడం వల్ల డెమాను వెనకబడిపోతున్నాడు అనిపిస్తుంది నాకైతే. ఈ ఇమాన్యుయల్ని చేసినట్టుగా ఇమాన్యుయల్ చేసేసి అన్న నేను కాదన్న కూర్చోని అన్నాడట. మరి దాని తర్వాత అన్న నువ్వే అన్నాడట. సంజన గారిని వదిలేసేసి ఇమాన్యుయల్ నామినేషన్ తనుజ నామినేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. తర్వాత ఇంకా ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరూ నామినేషన్లోకి వచ్చింది. ఇమాన్యుయల్ను చివరి మూమెంట్లో అన్న నన్ను చేసినవి రాని అడిగితే అందరు వచ్చిరుగా నామినేషన్లో కన్నా నువ్వు ఒక్కరిని రాకపోతే బాగుండదు కదా అన్న, అందుకే నేను నామినేషన్లో పెట్టినాను అని చెప్పేసి ఇమాన్యుయల్ని డెమన్ పవనే నామినేషన్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్కి నామినేషన్ చేయమనే ఒక పవర్ ఇచ్చిండు బిగ్ బాస్ క్యాప్టెన్ కావడం వల్ల కళ్యాణ్ వచ్చేసి భరణి గారిని నామినేషన్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. సింగిల్ ఓటుతోనే అందరు నామినేషన్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే భరణి గారిని ఎవరు నామినేషన్ చేయలేదు, కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యిండు, కళ్యాణే నామినేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. కళ్యాణ్ నామినేషన్ తెలుసు కదా, కళ్యాణ్ కూడా సేమ్ డెమన్ పవన్ లాగానే ఆయన కూడా ఏ పాయింట్ చెప్పడం రాదు. ఒకటి కళ్యాణ్ చేసిన నామినేషన్లో ఒకటి భరణి గారు, లేకపోతే నిఖిలు, సంజన గారు, సుమన్ శెట్టి గారు. భరణి గారు, నిఖిలు, సంజన గారు, సుమన్ శెట్టి గారు, ఇవే నామినేషన్లు. ఎవరి మన ఇప్పుడు ఏది ఆర్మీ కళ్యాణ్ గారి నామినేషన్స్ అలా ఉంటాయి అన్నట్టు. ఆర్మీ కళ్యాణ్ చేసే నామినేషన్స్ అని అలా ఉంటాయి. రీజన్స్ కూడా సూపర్ తోపు డూపర్ అనేటట్టయితే రీజన్స్ అయితే ఏముండవు నాకు తెలిసి. అదే ఏదో ఒకటి రీజన్ చెప్పేసి నామినేషన్ చేసినట్టుగా నాకు తెలిసి. ఇది నామినేషన్ ప్రాసెస్. ఇలా ఎవరికి పెద్ద గొడవలు జరిగాయంటే ఇమాన్యుయల్కు, రీతు చౌదరికి, ఇమాన్యుయల్కి, డెమాన్కి, తనుజకి కూడా అంత పెద్ద ఏం గొడవ జరగలేదు. కానీ తనుజకు డెమాన్కి బాగానే జరిగిందంట. తనుజకు డెమాన్కి బాగానే ఆర్గ్యూ జరిగిందని తెలుస్తుంది. తనుజకు డెమాన్ కూడా ఫుల్ ఆర్గ్యూ జరిగిందంట. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ది అంత లేదు. ఇక సుమన్ శెట్టి గారు కొంచెం ఏదో ప్రభంజనం చూపించుకోవాలని చివరి మూమెంట్లో ప్రభంజనం చూపించిందంట. చూద్దాం నామినేషన్స్ అన్ని రీజన్స్ ఎవరు ప్రాపర్గా ఉన్నాయి, ఎవరు కరెక్ట్ డిపెండ్ చేసుకున్నారు, ఎవరు కరెక్ట్ పాయింట్లు పెట్టారన్న దాని గురించి లైవ్ చూసినాక తర్వాత ఎపిసోడ్ చూసినాక మాట్లాడుకుందాం. ఫస్ట్ లైవ్లో చూసిన తర్వాత లైవ్లో ఎలా ఉన్నాయి, ఓకే బాగానే ఉన్నాయి అని అనుకున్నప్పుడు లైవ్ వీడియో చేస్తాను. లేదు ఎపిసోడ్ దాకా ఆగుదాం, మరి ఇక్కడ దొరికితే కరెక్ట్ పాయింట్లు అనుకున్నప్పుడు ఎపిసోడ్ చూసే రివ్యూ చేస్తాను. ఇది అండి ఈ నామినేషన్లకు చూసినట్లయితే నామినేషన్లో మొత్తము 8 మంది కదా హౌస్లో ఉన్నది. 9 మంది అయితే నిన్న దివ్య నిఖిత గారు వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయినప్పుడు 8 మంది ఉంటారు. 8 మందిలో 7 నామినేషన్లోకి వచ్చారు, ఎక్సెప్ట్ కెప్టెన్ కళ్యాణ్ తప్ప. కళ్యాణ్ రాలేదు కానీ మిగతా 7 మాత్రం నామినేషన్లోకి వచ్చారు. ఈ 7లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరన్నది ఓట్ వేసుకోండి ఖచ్చితంగా. ఇమాన్యుయల్ వచ్చిందా రాలేదనేది ఇంకా సందిగ్ధం ఉంది, వచ్చిననే వస్తుంది నాకైతే ఇంటిమేషన్. వస్తే మాత్రం మీరు ఇమాన్యుయల్ కూడా ఓట్లు వేసుకోండి.
ఇప్పుడు మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఈ వారం ఎవరికి ఓట్లు వేస్తున్నారు కామెంట్ చేయండి. అదేవిధంగా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికి ఓట్లు వేస్తున్నారు అది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకోండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.